Hi guys, welcome to my channel Raw Facts. Match number 6 IPL 2024 RCB వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈరోజు మనం మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్లో మ్యాచ్ అనేది చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది బెంగళూరులో. సో ఫస్ట్లీ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే సో ఇక్కడ టోటల్ 155 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 69 మ్యాచెస్లో విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 84 మ్యాచెస్లో విన్ అయింది. 2 మ్యాచెస్ అనేవి టైగా అయ్యాయి. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 166 అనేది ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 263 per 5 వికెట్స్ బై ఆర్సీబీ. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే కూడా 82 per 10 బై ఆర్సీబీ. సో ఇక్కడ చూసుకుంటే టాస్ గెలిచిన టీం బౌలింగ్ అనేది తీసుకుంటుంది. సో అదేవిధంగా హెడ్ టు హెడ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే టోటల్ 31 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఆర్సీబీ 17 మ్యాచెస్లో విన్ అయింది. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ అనేది 14 మ్యాచెస్లో విన్ అయింది. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫ్యాబ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజిత్ పాటిదార్, మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, అంజన్ రావత్, కరణ్ శర్మ, ల్యూసీ ఫెర్గుసన్, మయాంక్ దగర్, మొహమ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్గా యశ్ దల్ని తీసుకోవచ్చు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ని ప్లేయింగ్ 11 చూసుకుంటే శిఖర్ ధవన్, ప్రభుసిమ్రాన్ సింగ్, జానీ బేస్టో, శామ్ కరన్, లీమ్ లివింగ్స్టోన్, జితిన్ శర్మ, హర్షల్ పటేల్, రబాడా, రాహుల్ చౌహార్, హర్షదీప్ సింగ్, శశాంక్ సింగ్. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్లు హర్ప్రీత్ బార్ని తీసుకోవచ్చు. సో అంతేకాకుండా కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆర్సీబీలో కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫ్యాబ్ డూప్లెసిస్ లాస్ట్ మ్యాచ్లో 35 రన్స్ వేశాడు, 152 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో 21 రన్స్ అనేవి చేశాడు, 105 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అర్జున్ రావత్ 48 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా 192 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అదేవిధంగా మ్యాక్స్వెల్ చూసుకుంటే 124 మ్యాచెస్లో 2719 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా 31 వికెట్స్ కూడా తీశాడు. అదేవిధంగా బౌలర్స్ విషయానికి వస్తే సిరాజ్ 79 మ్యాచెస్ ఆడాడు, 78 వికెట్స్ అనేది తీశాడు, 88.54 ఎకనామీతో ఉంది. అదేవిధంగా కెమెరన్ గ్రీన్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్స్ తీశాడు. అదేవిధంగా 9 ఎకనామీతో రన్స్ అనేవి ఇచ్చుకున్నాడు. అదేవిధంగా యశ్ దల్ 1 వికెట్ తీశాడు, 9.3 ఎకనామీతో రన్స్ అనేవి ఇచ్చుకున్నాడు. సేమ్ ఆఫ్ ద వే పంజాబ్ కింగ్స్లో కీ ప్లేయర్స్ చూసుకుంటే శిఖర్ ధవన్ నిన్నటి మ్యాచ్లో 22 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా 137.50 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అదేవిధంగా ప్రభుసిమ్రాన్ సింగ్ 26 రన్స్ అనేవి చేశాడు, 152.94 స్ట్రైక్ రేట్తో ఆడాడు. నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హీరో శామ్ కరన్ 63 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా లివింగ్స్టోన్ 38 రన్స్ అనేవి చేశాడు, 180 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అంతేకాకుండా బౌలర్స్ చూసుకుంటే హర్షల్ పటేల్ లాస్ట్ ఓవర్ మిగతా ఓవర్స్ అని మంచిగా చేశాడు, 2 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా 11 ఎకనామీతో రన్స్ అనేది ఇచ్చుకున్నాడు. నిన్న 4th ఓవర్లోనే 25 రన్స్ అనేది ఇచ్చుకొని చాలా రన్స్ అనేవి ఇచ్చుకున్నాడు. అదేవిధంగా హర్ప్రీత్ బార్ 1 వికెట్ తీశాడు, కానీ ఎకనామీ చాలా తక్కువగా ఉంది, పర్ ఓవర్కి 4.7 ఎకనామీతోనే ఇచ్చాడు. అదేవిధంగా హర్షదీప్ సింగ్ 2 వికెట్స్ తీశాడు. అదేవిధంగా 7 ఎకనామీతో రన్స్ అనేవి ఇచ్చుకున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే ప్లేయింగ్ 11 మీరు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా కీ ప్లేయర్స్ని కూడా చూసుకోవచ్చు. సో చూడండి, రేపు టాస్ గెలిచిన టీం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోతో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.